హాయ్ హలో వెల్కమ్ టు గిల్ మీడియా వర్క్స్. గత కొద్ది నెలలుగా ఒక మహమ్మారి మనల్ని మార్చి నుంచి పీడిస్తూనే ఉంది. దానివల్ల సొసైటీ కానీ లేకపోతే బిజినెస్లు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో దాని గురించి ఆ మహమ్మారి గురించి దాన్ని ఎలా అంతం చేయాలనే దాని గురించి, అలాగే దానికి హోమియోపతి ఏ విధంగా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడడానికి మనతోటి ఒక ప్రముఖ వైద్య నిపుణులు హోమియోపతి డాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారు మనతోటి ఉన్నారు. సో ఆయనతో చర్చిద్దాం. నమస్తే శ్రీకాంత్. నమస్తే అండి. సార్, ఇది మార్చ్ నుంచి మొదలైంది. మార్చ్ నుంచి పదుల్లో మొదలైంది, తర్వాత వందల్లోకి వచ్చింది. లాస్ట్ వీక్లో కూడా 400 కేసెస్ పర్ డే ఆ రేంజ్లో వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ వీక్ ఏంటంటే ఒక 800 కేసెస్ దాకా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇది ఇలా అంటే ముందుకి ఎలా సాగబోతుంది, ఈ మహమ్మారి ఎలా విజృంభించబోతుంది? జనరల్గా పాండమిక్స్ మనము ప్రీవియస్ పాండమిక్స్ అన్నీ కూడా చూసుకుంటే ఈ 1918 నుంచి 1920 వరకు ఉంటుంది స్పానిష్ ఫ్లూ. సో ఇది టోటల్గా న్యూ వైరస్. ఇంతవరకు మన హ్యూమన్ బీయింగ్స్కి ఎవరికి కూడా ఇమ్యూనిటీ లేదు ఇప్పటివరకు. సో ఈ డిసీజ్ నేచర్ కూడా ఇప్పటివరకు తెలియదు. సో ఇది ఈ విధంగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతోంది. దాన్ని కంటైన్ చేయడానికి ఓన్లీ లాక్డౌన్ అని అనుకున్నారు. లాక్డౌన్ వల్ల కాస్త బెనిఫిట్ అయ్యింది, కానీ దాన్ని ఎక్కువ రోజులు పాటించలేకపోయారు. సో ఇప్పుడు సెకండరీ స్ప్రెడ్, టెర్షరీ స్ప్రెడ్ దాకా వచ్చింది. ఈ విధంగా జనరల్గా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. డిసెంబర్ వరకు ఇలా పీక్ జరుగుతూ ఉండొచ్చు. డిసెంబర్ తర్వాత వైరస్ యొక్క విరిలెన్స్ ఏమైనా తగ్గడం వల్ల, బాడీలో ఇమ్యూనిటీ పెరగడం వల్ల, దాని గురించి వైరస్ని తట్టుకొని వైరస్ పెనట్రేషన్ తగ్గడం వల్ల కాస్త డిసీజ్ కంటైన్ అవ్వచ్చు. కానీ దీనికి వ్యాక్సిన్ రావడం కానీ దాన్ని కంటైన్ చేయడం కానీ చాలా టైం పట్టే అవకాశం ఉందండి. 18 months మినిమం. 18 months అంటే మార్చ్ ఏప్రిల్ తర్వాత కూడా కరెక్ట్ వ్యాక్సిన్ వచ్చేది కష్టం. సెకండ్ థింగ్, ఇది న్యూ వైరస్ అండ్ రిపీటెడ్గా మ్యూటేషన్ జరుగుతోంది. దాని నేచర్ మారుతూ ఉంది కాబట్టి ఆ వ్యాక్సినేషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది చెప్పడం కష్టం. అయితే ఇప్పుడు మనకి ఏదైనా ఒక రోగం కానీ లేకపోతే ఒక ఎయిల్మెంట్ మన బాడీకి వచ్చినప్పుడు దాని ద్వారా ఒక యాంటీబాడీ అనేది క్రియేట్ అయ్యి దాన్ని మళ్ళీ మన దగ్గరికి రాకుండా క్రియేట్ చేస్తుంది. సో అలాగే ఒకవేళ ఈ మహమ్మారి ఏదైతే ఉందో అది ఒక మనిషికి వ్యాపించినప్పుడు, అది నయమైనప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? వుహాన్ కేసులో తీసుకుంటే కొన్ని కేసెస్లో ఆ వైరస్ మళ్ళీ రిపీట్ అయినట్టుగా చూస్తున్నాము. జనరల్గా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలో ఎంటర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేస్తుంది మన బాడీ. ఫైట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఐజీఎం అంటాం. సో ఐజీఎం నెక్స్ట్ వైరస్ అటాక్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కానీ ఇది మ్యూటేషన్ జరగడం వల్ల అనుకోండి, లేకపోతే పరివర్తనం జరగడం వల్ల ఆ వైరస్ మళ్ళీ అటాక్ చేసినట్టుగా కొన్ని కేసెస్లో మనం చూసాము. కానీ ఎవిడెన్స్ పూర్తిగా కరెక్ట్గా అని చెప్పలేకపోతున్నాం. అట్లా బేసిక్గా ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కువ హీట్లో ఉండదు, చనిపోతుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు దాకా సమ్మర్ జరిగింది. సో సమ్మర్ నుంచి ఇప్పుడు మనం వింటర్ ఫేజ్లోకి వస్తున్నాం. సో ఈ ఫేజ్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే తగ్గే ఛాన్స్? ఇది పూర్తిగా మిస్కన్సెప్షనే. మనం చూస్తూనే ఉన్నాం. పీక్ మేలో కానీ పీక్ ఏప్రిల్లో 46-47 degrees అప్పుడు కూడా కేసెస్ స్ప్రెడ్ అయ్యాయి. ఇది కాకుండా మనం స్వైన్ ఫ్లూ చూసినప్పుడు 2012లో చూసినప్పుడు పీక్ జూన్లో కూడా అట్ ద టెంపరేచర్ 48-49లో కూడా స్ప్రెడ్ అయింది. సో ఈ వైరస్ టెంపరేచర్ 92 degrees 93 degreesలో కానీ చనిపోతుంది. అది కూడా మళ్ళీ సన్లైట్లో డైరెక్ట్ ఎక్స్పోజ్ అయితే మాత్రం 20 degreesలో అల్ట్రావైలెట్ రేజెస్ తగ్గినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇది టెంపరేచర్కి వైరస్ ప్రివలెన్స్కి సంబంధం లేదండి. ఇది పూర్తి మిస్కన్సెప్షన్. టెంపరేచర్స్ వల్ల ఉండదు. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే హ్యూమిడిటీ వల్ల, జనరల్గా ఎనీ హ్యూమిడిటీ అండ్ మార్షీ ఏరియాస్లో ఏసీ ఎన్విరాన్మెంట్లో బాడీ యొక్క వైటల్ ఫోర్స్ అంటాం హోమియోపతిలో. సో జీవశక్తి అనేది డిరేంజ్ అవుతుంది మార్షీ ఏరియాస్లో ఉండడం వల్ల. ఆ జీవశక్తి డిరేంజ్ అయినప్పుడు డిసీజ్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ అట్రాక్ట్స్ ద డిసీజెస్. సో కాబట్టి మార్షీ ఏరియాస్ని అవాయిడ్ చేసి ఏసీలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరము. తర్వాత హెల్తీ హ్యాబిట్స్ పెంచుకొని వైరస్ని తట్టుకోవచ్చు, కానీ టెంపరేచర్ని మనం కన్సిడర్ చేయలేము. ఓకే, ఇప్పుడు ఒక లివింగ్ బీయింగ్ అంటే ఒక మనిషి కానీ లేకపోతే జంతువులు కానీ ఎలా అయితే ఎవాల్వ్ అవుతున్నారో అలాగే ఈ వైరసెస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే ఎవాల్వ్ అవుతున్నాయి అని చెప్పి బయట ఒక రీసెర్చ్ రిపోర్ట్ అనేది కూడా చెప్తుంది. సో అంటార్క్టికా ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ కొన్ని జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కూరుకుపోయి ఉన్నాయి. సో అవి కరిగిపోతుండడం వల్ల, మంచు ప్రాంతాలు కరిగిపోతుండడం వల్ల అక్కడ లివింగ్ బీయింగ్స్ నుంచి ఏవైతే బ్యాక్టీరియా వస్తుందో అదే వైరస్ లాగా అందరికీ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి బయట న్యూస్లో చదవడం జరిగిందనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్. జనరల్గా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్
డార్విన్ కాలం నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఎవాల్వ్ అయ్యి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళ ఆ, బలాన్ని పుంజుకొని మాత్రమే సర్వైవ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మన డైట్ హ్యాబిట్స్ కానీ విపరీతంగా చైనీస్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఆ ఎక్స్టింట్ అయ్యే వైరస్ దాన్ని బలం పుంజుకొని జనరల్గా ఇది జూనోటిక్ వైరస్, ఎనిమల్స్కి వచ్చే వైరస్, కౌస్ కానీ పిగ్స్ కానీ వచ్చే వైరస్. సో అది రూపాంతరం చెంది స్వైన్ ఫ్లూ కానీ ఇవి చూసాం, మార్స్ స్వెర్స్ అనేటివి క్యామల్స్కి వచ్చింది. కానీ ఇప్పుడు హ్యూమన్స్కి రావడం ఏంటంటే దాని బలం పుంజుకోవడం వల్ల ఇట్ ఈస్ హ్యూమన్స్ కూడా అఫెక్ట్ అయ్యే విధంగా అది తయారైంది. సో దీన్ని మనం ఒక విధమైన కరెక్ట్ ప్రపోజల్గానే తీసుకోవచ్చండి. రెండోది ఇప్పుడు ఈ ఈ వైరస్ ఏదైతే ఉందో అది ఎవాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు వరకు ఉన్న వైరస్లు అంటే లైక్ ఫ్లూ కానివ్వండి, లేకపోతే ఏదన్నా బ్యాక్టీరియాకి సంబంధించింది లైక్ డెంగ్యూ లాంటివి కానివ్వండి, లేకపోతే జాండీస్ లాంటివి కానివ్వండి, అట్లాంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నుంచి తగ్గుతాయి అని కూడా ఒక స్టేట్మెంట్ అనేది చదవడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, కరెక్ట్ క్వశ్చన్. లైక్ యాక్చువల్గా మనం ప్రీవియస్ హిస్టరీ చూసినట్టయితే స్మాల్ పాక్స్ చాలా ప్రివలెంట్గా ఉన్నప్పుడు అక్కడి కండిషన్స్లో ఎవరైతే కౌపాక్స్ వచ్చిన వాళ్ళు స్మాల్ పాక్స్ని ఎదుర్కోగలిగారు. ఓకే. సో ఇన్ 19th సెంచరీలో స్మాల్ పాక్స్ చాలా ప్రివిలెంట్గా ఉండి ఎక్కువ మందిని డ్యామేజ్ చేస్తున్నప్పుడు దోస్ పీపుల్ హూ ఆర్ అఫెక్టెడ్ విత్ కౌ పాక్స్ దే ఆర్ రెసిస్టెంట్ టు ద స్మాల్ పాక్స్. ఈ విధంగా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని రకాల వైరసెస్ మన బాడీని అఫెక్ట్ చేయవు. సో ఇది ఆ విధంగా కొన్నిటిని చేస్తుందేమో కానీ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రిమిటివ్ స్టడీ. లైక్ వీఆర్ ఇన్ 6 months ఆఫ్ డిసీజ్ వల్లే తర్వాత దాని గురించి ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాల్సి వస్తుంది. పోస్ట్ వైరల్ తర్వాత ఎంతమందికి ఏ డిసీజెస్ వచ్చాయి దాని ఎపిడెమియాలజికల్ సర్వేలో కానీ మనం క్లియర్గా చెప్పలేము. బట్ ప్రీవియస్ హిస్టరీ సేస్ దట్ స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళకి కౌ పాక్స్ వచ్చిన వాళ్ళు స్మాల్ పాక్స్ రాలేదు. సరే చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు చాలా వరకు స్కార్లెట్ ఫీవర్ అని ఇట్లాంటి వైరసెస్ని తట్టుకోగలిగారు. సో డెఫినెట్గా ఈ వైరస్ కూడా కాస్త ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తుంది. బట్ వన్ థింగ్, ఈ వైరస్ ప్రీవియస్ వైరస్ల కంటే చాలా డిఫరెంట్. ప్రీవియస్ ఎపిడమిక్స్, ప్రీవియస్ పాండమిక్స్ దే ఆర్ వెరీ స్లో అండ్ ఇన్సీడియస్. మనకి కాస్త టైం ఇచ్చేవి, దాని గురించి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొరకు టైం ఇచ్చేవి. ఇట్ ఈస్ వెరీ ర్యాంపెంట్, బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఫాస్ట్గా మ్యూటేట్ జరుగుతుంది, రూపాంతరం చెందుతుంది అండ్ సిమ్టమటాలజీ మారుతుంది. కాబట్టి మనం దీని గురించి చాలా అప్రమత్తంగా ఉండడం, దానికి దూరంగా ఉండడం కరెక్ట్. తర్వాత మనం కావాల్సుకొని దాన్ని అట్రాక్ట్ చేసుకోవడం తప్పు. కానీ అది వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి మన బాడీని బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ అనేది ఎంతవరకు డేంజరస్ అంటారు ఒక మనిషికి తీసుకుంటే? సపోజ్ ఏజ్ గ్రూప్ లెక్కలో తీసుకున్నా కూడా లైక్ ఎలాంటి వారికి ఎక్కువ ఈ మహమ్మారి సోకే ప్రాబిలిటీ ఉందంట? ప్రాబిలిటీ ఉంది, కరెక్ట్. అంటే ఇప్పుడు వరకు చేసిన స్టడీస్లో కానీ 0 to 10 years వాళ్ళకి 0.1% వరకే ఉంటుంది. ఓకే. కానీ ఇండియాలో చూసినట్టయితే 40 to 60 years ఏజ్ మధ్యలో 60% అఫెక్ట్ అవుతున్నారు. అదే అమెరికాలో చూసినట్టయితే 60 to 80 ఏజ్ వాళ్ళు 80% పీపుల్ అఫెక్ట్ అయ్యారు. అండ్ యూకేలో చూసినట్టయితే 60 to 80 ఏజ్ మధ్యలో వాళ్ళకి మేజర్ లైక్ మోర్ దెన్ 70% ఎఫెక్ట్ అయ్యారు. సో ఈ డిసీజ్ అనేది ఎవరికి ఎలా వస్తుంది అనేది కంట్రీని బట్టి కూడా వేరీ అవుతుంది. ఎగ్జాక్ట్గా దీని నేచర్ ఇది అని మనం చెప్పలేకపోతున్నాము. కానీ ఒకటేంటంటే ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మటుకి 80% పీపుల్ ప్రీవియస్ ప్రీడిస్పోజింగ్ హెల్త్ కండిషన్స్ అంటారు. లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటారు. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, రుమటాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళకి మోర్టాలిటీ ఎక్కువ చూస్తున్నాము, వాళ్ళలో డెత్స్ ఎక్కువ చూస్తున్నాము, డ్యామేజ్ ఎక్కువ చూస్తున్నాము. సో అట్లాంటి వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా 65 years అండ్ అబోవ్ వాళ్ళు కాస్త అప్రమత్తంగా బయట తిరగకుండా, అవసరమైతే తప్ప ట్రావెల్ చేయకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా కేర్ తీసుకోవడం చాలా అవసరం. సో మీరు అన్నదానికి వస్తున్నాం. సో ఇప్పుడు లైక్ సొసైటీలో చూసుకున్నట్టే ఇప్పుడు ఆ మహమ్మారితో మనం సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నిపుణులు అందరూ చెప్తున్నారు. కరెక్ట్. సో ఈ ప్రాసెస్లో మనం ఖచ్చితంగా శుభకార్యాలు అయితే ఆపుకోలేము, గుళ్ళు గోపురాలు అయితే మనం ఎప్పటికీ మోయలేము, అలాగే బిజినెస్ ప్రాస్పెక్ట్లో చూసుకున్నా కూడా ఎక్కువ కాలం మోయలేము, అది మన దేశానికి మంచిది కాదు. కరెక్ట్. సో దీనికి లైక్ ఎప్పటి వరకు దీన్ని ఆపగలం, లేకపోతే ఒకవేళ ఆ సిచ్యుయేషన్లోకి వెళ్తే మనం అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఐసీఎంఆర్ సూచనల ప్రకారంగా ఐసీఎంఆర్ డిక్లేర్డ్ ఇట్ ఈస్ ఏ టెర్షరీ కాంటాక్ట్స్ వచ్చాయని. టెర్షరీ కాంటాక్ట్స్ అంటే ఏ సంబంధం లేని వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లాంటి స్ప్రెడ్ ఆగనంత వరకు మనం గుమిగూడడం కానీ, వ్యక్తులు గుమిగూడము చాలా డేంజరస్. సో ఈ వైరస్ ఇది మనం చూసుకుంటే గిన జనరల్గా ఎక్కువైతే మోర్ దెన్ 5 people మోర్ దెన్ 15 minutes ఉంటారో ఆ వైరస్ ట్రాన్స్మిషన్ అనేది వాళ్ళు మాటల వల్ల డ్రాప్లెట్స్తో స్ప్రెడ్ అవుతుంది, దగ్గడం వల్ల, తుమ్మడం వల్ల డ్రాప్లెట్స్లో స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా ఈ వైరస్ చేతులు సర్ఫేసెస్ మీద మనం టచ్ అయినప్పుడు ఓన్లీ 100 లేకపోతే
200 హండ్రెడ్స్లోనే వైరస్ మనకు ట్రాన్స్మిట్ చేస్తుంది. అట్లాగే డ్రాప్లెట్స్లో మనకి డైరెక్ట్గా ఇన్హేల్ చేసినప్పుడు ఒక డ్రాప్లెట్లో లైక్ మిలియన్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. సో వాటి వైరస్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాబట్టి గ్రూప్స్ అవాయిడ్ చేయడం, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవడం. కాబట్టి ఈ మ్యారేజెస్ గురించి ఆ పోస్ట్పోన్మెంట్ లైక్ టెర్షరీ కాంటాక్ట్ ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో టెర్షరీ కాంటాక్ట్స్ ఆగిపోయింది అని అప్పటి వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో ఇప్పుడున్న పరిస్థితులు అంటే తెలంగాణ స్టేట్లో ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు అంటే లైక్ అందరూ బిజినెస్లకు వెళ్తున్నారు, రెస్టారెంట్స్లో కూడా ఎక్కువ అంటే ఆ సోషల్ డిస్టెన్స్ అనేది మాత్రం జరగట్లేదు. మొన్న లైక్ నేను యూసఫ్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా రెస్టారెంట్స్లో కానీ అక్కడ ఎక్కువ ఉండేది బ్యాచిలర్స్ పైగా. సో అక్కడ కూడా ఏంటంటే అంత ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించట్లేదు, మాస్కులు కూడా ధరించట్లేదు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే అంటే లాక్డౌన్లో ఉన్నప్పుడు మనం అరికట్టగలిగాం బాగానే. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అదే ఇది చాలా అన్యాయంగా అండి, ఇది చాలా బాధాకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరూ డిసీజ్ గురించి అవగాహన చాలా చేస్తున్నారు. ఈ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతోంది, మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎట్లా, దీని గురించి మనం ఫైట్ చేయాలంటే ఎట్లా అని చెప్తున్నాం. కానీ ప్రజలలో అవగాహన మాత్రం శూన్యం కనపడుతోంది. ప్రజలలోనే కాదు, రాజకీయ నాయకులలో ఎవరైతే దిశానిర్దేశకులు ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ అవగాహన తగ్గినట్టు చూస్తున్నాం మనం. జనరల్గా రాజకీయ నాయకులు అంతసేపు మాస్క్ పెట్టుకుంటారు, ఆ పబ్లిక్ కనపడంగానే వాళ్ళ ఫేస్ కనపడాలని మాస్క్ కిందికి దించేస్తారు. దట్ ఈస్ ఎ మేజర్ బ్రేక్. లైక్ అంటే దీంతో ఆ వైరస్ చైన్ మనం బ్రేక్ చేయలేకపోతున్నాం. సో అన్ని వేళలా పబ్లిక్లో ఉన్నప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించాలి. ఎదుటి వ్యక్తి మాస్క్ ధరించకపోతే అతను నిన్ను మర్డర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. లైక్ ఈజ్ కమింగ్ టు కిల్ యూ అనే విధంగా ఫీల్ అయ్యి అతనికి మాస్క్ పెట్టుకోమని చెప్పాలి. అదర్వైజ్ యూ మస్ట్ సే లైక్ నేను మాస్క్ పెట్టుకున్నాను, యూ షుడ్ వేర్ మాస్క్, నేను నిన్ను కాపాడుతున్నాను, నువ్వు నన్ను కాపాడని. మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల ఓన్లీ 20-30% మనం కాపాడుకోగలుగుతాము. ఎదుటి వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం వల్ల 80% మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ, గుమిగూడడం అవాయిడ్ చేయాలి. గ్రూప్లో మోర్ దెన్ 15 minutes అట్లా అవాయిడ్ చేయాలి ఎంతో అవసరమైతే తప్ప. సో ఇట్లాంటి కేర్ అనేది చాలా అవసరం. ఈ నిన్న మొన్న చూసుకుంటే లైక్ 2 మందులనే కనిపెట్టారు, ఒక వ్యాక్సిన్ అనేది, అలాగే ఒక 103 రూపీస్ ఉండే ఒక ట్యాబ్లెట్ని కూడా ఫ్యాబిఫ్లూ అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లాబిపవీర్ అనేది లైక్ ఇది ఫ్లూ కొరకు వాడే వైరస్. ఓకే. జనరల్గా స్టార్టింగ్ ఆఫ్ ద డిసీజ్ నుంచి అప్పుడు హైడ్రోక్లోరోక్విన్ అని అన్నారు. అది ఎంత ఎఫెక్టివ్ అనేది ఆ స్టడీస్ అది అంత ఎఫెక్టివ్ కాదని తెలిసింది. తర్వాత రామ్డెసివిర్ అంటారు, ఎబోలాకు వాడే వైరస్ ఔషధం, అది కూడా అంత ఎఫెక్టివ్ కాదని తెలిసింది. మళ్ళీ హెచ్ఐవికి వాడే ఒసల్టమీర్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఫ్లాబిఫీర్ అంటున్నారు. సో ఏదైనా కానీ వైరస్ని అంత బాగా కంటైన్ చేయలేకపోతుంది. వన్స్ టెర్షరీ కాంప్లైంట్ దాకా వచ్చి పేషెంట్ వెంటిలేటర్ మీద పోయిన తర్వాత ఆ ఛాన్సెస్ అనేది ఈ స్టడీస్ చాలా తక్కువ గ్రూప్లో మనం రామ్డెసివిర్ తీసుకుంటే ఓన్లీ లైక్ 2000 పీపుల్లో వాళ్ళు సర్చ్ చేశారు అండ్ 1 in 5 డెత్స్ని తగ్గించగలిగారనే వాళ్ళ శాంపుల్లో తెలిసింది. సో ఏదైనా అంత ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. కాస్త వరకు కంటైన్ చేయగలిగిందేమో లైక్, కానీ పూర్తిగా చేయిందని మనకు ఇంతవరకు డెఫినెట్గా రిజల్ట్స్ లేవండి. ఆన్లైన్లో లైక్ ఒక క్వశ్చన్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం కైరీష్ అని అడిగితే బేసిక్గా అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ వైరస్ అనేది ఒక హ్యూమన్ బాడీ నుంచి బయటకు వచ్చాక లైక్ ఎంతసేపు అది బతికి ఉంటుంది, వేరే వాళ్ళకి సోకడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అనేది. అదే ఇందాక చెప్పినట్టు మనం హ్యూమన్ బాడీ నుంచి బయటకు వచ్చాక మనం 3 feet డిస్టెన్స్ లోపల మాట్లాడుతూ ఉన్నాం. ఆయన మాట్లాడే మాటలలో ఉండే తుంపర్లు డైరెక్ట్గా ఇన్హేల్ చేస్తాడు. సో దానికి ఎక్కువ టైం పట్టదు. ఒక తుమ్మినప్పుడు మినిమం ఒక 8 to 20 feet వరకు ఆ ఫోర్స్ అండ్ ఎయిర్ డైరెక్షన్ వల్ల 8 to 20 feet వరకు అది లైక్ ట్రావెల్ చేస్తుంది. సో మనం 3 feet డిస్టెన్స్ వరకు అది హెవీగా లైక్ 500 micrograms ఉంటుంది కాబట్టి సర్ఫేస్ మీద పడుతుంది. ఆ సర్ఫేస్ మీద పడిన తర్వాత మనకి కాపర్లో అయితే 4 hours ఉంటుంది సర్వైవల్. అదే వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ అయితే ఒక 3 days వరకు ఉంటుంది. సో క్లాత్ మీద అయితే ఒక 2 days వరకు అది ఉంటుంది వైరస్, లైక్ దాన్ని టచ్ చేయకుండా ఉంటే. దాన్ని డిపెండింగ్ ఆన్ అదర్ కండిషన్స్ లైక్ సన్లైట్కి ఎక్స్పోజరు కానీ దాని మూవ్మెంట్ బట్టి దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ లైక్ మినిమం 4 hours అయితే ఉంటుంది. దాన్ని ఒక ల్యాబ్ కండిషన్స్ లాగా ఏసీ రూమ్లో ఎక్కడ ఎండ తగిలిన చోట గ్లాస్ మీద పడ్డప్పుడు కానీ 4 hours వరకు అయితే అది ఉంటుంది. ఇప్పుడు శానిటైజర్స్ అనేది మనం ఇప్పుడు అందరూ రెగ్యులర్గా వాడుతున్నాం. కరెక్ట్ అండి. సో దీని నుంచి మనం ఈ వైరస్ నుండి ఎంతవరకు కాపాడుకోగలం శానిటైజర్ వల్ల? అదే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మనకు సర్ఫేస్ ద్వారా కాంటాక్ట్ అనేది ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్ మాత్రమే మనం ఇన్హేల్ చేయగలుగుతాము, ఇంటర్నల్గా పోతుంది. శానిటైజర్స్ దే విల్ హెల్ప్ డెఫినెట్లీ. ఓకే. కానీ ఒక మేరకు మాత్రమే. శానిటైజర్స్ సర్ఫేస్ మనం టచ్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ సర్ఫేస్ టచ్ చేస్తాము, శానిటైజర్తో మనం వాష్ చేసుకున్నప్పుడు వైరస్ కిల్ అవుతుంది. ఆ వైరస్ మన బాడీకి స్ప్రెడ్ కాదనేది ఒకటే కరెక్ట్గా. ఓకే. దానివల్ల ఛాన్సెస్ అనేది
కంపారిటివ్గా తక్కువ ఉంటాయి, 20-30% ఉంటుంది. కానీ మాట్లాడినప్పుడు, తుంపర్ల వల్ల, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, బయట చీదినప్పుడు ఆ వైరస్ అనేది చాలా మందికి స్ప్రెడ్ చేస్తుంది. కాబట్టి శానిటైజర్స్ ఇస్ మస్ట్. కానీ దాన్ని మనం కేర్ తీసుకోవచ్చు. లైక్ ఎక్కడైనా సర్ఫేస్ టచ్ చేసినప్పుడు శానిటైజర్ లేకపోయినా మన ముఖం భాగంలోకి చేతులు తీసుకోకపోతే దాని నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. వైరస్ మన బాడీకి ఎఫెక్ట్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మాత్రం చాలా బెటర్. సో ఇప్పుడు శానిటైజర్స్లో మిథనాల్ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ వల్ల హెడేక్స్ కానీ, మళ్ళీ జలుబు కానీ, లేకపోతే లోపలికి వెళ్ళి లైక్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దాన్ని ఎంత WHO గైడ్లైన్స్ ప్రకారంగా ఈ శానిటైజర్ మస్ట్ బి ప్రిపేర్డ్ విత్ 70% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్ అండ్ బాయిల్డ్ వాటర్. సో ఈ విధంగా వాడిన శానిటైజర్ మాత్రమే ఈ వైరస్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. లైక్ మిథనాల్ అనేది పాయిజనస్ ఆల్కహాల్. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అది కన్జ్యూమ్ చేయడం వల్ల మనం చాలా మటుకు డెత్స్ చూస్తుంటాం. లైక్ ఈ కొన్ని సరాయి దాంట్లో డెత్స్ అనేది ఈ మిథనాల్ అనేది కలవడం వల్లనే వస్తుంది. సో దానివల్ల చేతులలో మంటలు రావడం కానీ, ఈ లంగ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి చూస్తుంటాం. కాబట్టి మిథనాల్ అది సజెస్టబుల్ కాదు. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆల్సో నాట్ ఎఫెక్టివ్ ఇన్ శానిటైజర్స్ అని తెలిసారు. కాబట్టి 70% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, తర్వాత ఈ WHO గైడ్లైన్స్ ప్రకారంగా తయారైన శానిటైజర్స్ మాత్రమే వైరస్ని ఎదుర్కొంటాయి. తర్వాత బాడీకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. యాజ్ ఏ కస్టమర్ నేను ఒక మెడికల్ షాప్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ శానిటైజర్ కొనే ముందు ఏమి ఉండాలని చూసుకోవాలంటారు అందులో? ఇథైల్ ఆల్కహాల్ మినిమం 60-70% ఉండాలి. తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ 10%, తర్వాత గ్లిజరిన్ ఒక 5% అండ్ వాటర్. ఇవన్నీ ఉంటేనే తీసుకోవాలి మినిమం. ఇవన్నీ అడిషన్స్ లైక్ వాళ్ళు వేసే పర్ఫ్యూమ్స్ కానీ, కలర్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయి ఉంటేనే తీసుకోవాలి. తర్వాత ఈ పర్సెంటేజ్ 60-70% అనే ఆల్కహాల్ లేకపోతే మాత్రం మనం రాసుకున్న ప్రయోజనం లేదు. అచ్చా, ఓకే. 60-70% ఆల్కహాల్ ఉంటేనే ఆ వైరస్ని మనం అనిలేట్ చేయగలుగుతాం. సో ఈ వైరస్ కొంతకాలం లైక్ ట్రావెల్ అయ్యాక ఒక హెడ్ ఇమ్యూనిటీ అనేది మనుషుల లోపల వస్తుందని అంటుంటారు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ ట్రావెల్లో, అంటే ఈ వైరస్ ట్రావెల్లో ఎప్పటి వరకు మనకి హెడ్ ఇమ్యూనిటీ అనేది వస్తుందంటారు? అది డెఫినెట్గా చెప్పడం కష్టం. లైక్ ఇప్పటికి ఇది వైరస్ వచ్చి 6 months అయింది. జనరల్గా హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే మినిమం 1 year నుంచి 1.5 year వరకు పడుతుంది. ఈ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మన వైరస్ని తట్టుకునే శక్తి రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో ఇప్పట్లో మనం హర్డ్ ఇమ్యూనిటీ 1 year లోపలైతే చూడడం కష్టమండి. మనం ముందు ఈ వైరస్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు WHO చెప్పినా కానీ, వేరే హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్పినా కానీ లైక్ ఈ వైరస్ అనేది ఒక 4 stagesలో వెళ్తుంది. అండ్ ఒక పీక్ స్టేజ్కి వచ్చాక అది తగ్గిపోతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది, వింటూ రావడం జరిగింది. సో ఇప్పుడు లైక్ ఈ పీక్ స్టేజ్ అనేది ఎక్కడికి వెళ్ళొచ్చు? జనరల్గా మనం ప్రీవియస్ పాండమిక్స్ చూసుకుంటే కినా ఈ స్మాల్ పాక్స్ హ్యాస్ రూల్డ్ ద వరల్డ్ ఫర్ మోర్ దెన్ 10 years. ఓకే. సో మనకి స్పానిష్ ఫ్లూ, తర్వాత ఇది చూసినట్టయితే మినిమం 2 years ఉన్నాయి. ఇట్లాంటి పాండమిక్స్ మినిమం 2 years వరకు ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం డ్యామేజ్ లైక్ ఆ టైంలోనే మినిమం 1 crore people చనిపోయారు. లైక్ 1/5 ఆఫ్ ద పాపులేషన్ డైడ్ విత్ ఈ స్పానిష్ ఫ్లూ 1918 నుంచి 1920 వరకు ఉన్నది. సో ఇది కూడా మనకి ఇప్పుడు టెర్షరీ కాంటాక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి టెర్షరీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది కాబట్టి, కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాగే అది జామెట్రిక్ రేషియో పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం కంటైన్ చేయనంత వరకు అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ మ్యూటేషన్స్ జరుగుతూ ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయి వైరస్లో. అది బలం పుంజుకోకుండా కొన్ని తప్పులు చేయడం వల్ల ఉత్పరివర్తనం అనేది వైరస్కే ఆపోజిట్గా పనిచేసి అదేమైనా విరులెన్స్ తగ్గుతగిన అప్పుడు మనకు తగ్గే ఛాన్సెస్ చూస్తాము. సో ఇప్పుడు ఎప్పటి వరకు ఆ పీక్ స్టేజ్ అనేది రావచ్చు అండి? జనరల్గా ఈ ఎపిడెమియాలజికల్ సర్వే ప్రకారంగా డిసెంబర్ వరకు చాలా పీక్ స్టేజ్ ఉంటుందని అంటున్నారు. ఓకే. జూలై ఈజ్ ఎ పీక్ అంటున్నారు. జూలై తర్వాత టిల్ డిసెంబర్ వరకు కూడా న్యూ కేసెస్ వస్తూనే ఉంటాయి అని అంటున్నారు. కాబట్టి డిసెంబర్ వరకు కూడా అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. అయితే నిన్న న్యూస్లో లైక్ ఏంటంటే పతంజలి వాళ్ళు ఒక మందు అనేది మార్కెట్లోకి తేవడం అనేది జరిగింది. దాని గురించి అంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు అనుకుంటున్నారు? జనరల్గా పతంజలి ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ దట్టు మన రెగ్యులర్గా మన వంటింట్లో వాడే వస్తువులతోనే వాళ్ళు తయారు చేశారు. జనరల్గా ఏజెస్ టుగెదర్ మన వంటింట్లో వాడే వస్తువులు జనరల్గా ఇండియన్ స్పైసెస్ కానీ, ఇండియన్ హర్బ్స్ కానీ యాంటీవైరల్ గుణాలు కలిగి ఉన్నాయి. మన ఋషులు మహర్షులు వాళ్ళ
దాన్ని ఎలా తినాలి, మనం ఎలా భోంచేయాలి, ఎలాంటి వస్తువులు తినాలనే దాన్ని రీసెర్చ్ చేసి ఈ విధంగా పద్ధతిగా ఉండండి, శుచి కానీ ఆరోగ్యం కానీ అట్లాంటివి చెప్పారు. కాబట్టి పతంజలి ఆ, వైరస్ని ఎదుర్కోవడంలో ఓకే అవుతుంది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ ఉండి లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పలేము. ఈ వైరస్ కౌంట్ని తగ్గించడంలో బెనిఫిట్ అవుతుందేమో. అవును. కానీ ఇంకొక కండిషన్ లైక్ పేషెంట్ ఆల్రెడీ వీక్ అయిపోతాడు, వానికి వామిటింగ్స్ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయి ఉంటుంది. అట్లాంటి టైంలో ఇట్లాంటి కషాయాలు అతన్ని ఇమిడించుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో అట్లాంటి ఎమర్జెన్సీ కాబట్టి ఆల్రెడీ ఆయన తీసుకోవడంలో కూడా ఇబ్బంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మెడిసిన్, ఆ మెడిసిన్ మే వర్క్, బట్ అతని లోపలికి వెళ్ళాలి కదా, లైక్ ఓరల్ రూట్లో దే హ్యావ్ టు డైజెస్ట్ ఇట్. అండ్ ఈ ఈ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది. అట్లాంటి తీసుకోగలిగేది లేదు, అదొకటి మేజర్ క్వశ్చన్. డెఫినెట్గా ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ దే వర్క్ వెల్ అండ్ వైరసెస్ మనం చూస్తుంటాం. జాండీస్ వచ్చినప్పుడు అలోపతిక్ డాక్టర్స్ కూడా లీవ్ 52 రాస్తుంటారు. సో ఎనీ వైరల్ డిసీజ్లో ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ దే వర్క్స్ వెల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ టైంలో పేషెంట్ కండిషన్ అడ్మినిస్ట్రేషన్ చేయడం ఇబ్బందిగా ఉండడం ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. సో అది వైరస్ ఫస్ట్ స్టేజ్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఏసిమ్టమాటిక్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. వైరస్ బాడీలో ఉంటుంది కానీ ఏ సిమ్టమ్స్ కనపడవు. సెకండ్ స్టేజ్లో వెరీ ఫ్యూ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు నల్లగా ఉండడం, జ్వరం రావటము, పొడి దగ్గర రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్, హెడేక్, బాడీ పెయిన్స్. ఇది సెకండ్ స్టేజ్లో ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కాస్త బ్రీతింగ్ డిఫికల్టీ, నడిస్తే ఆయాసం రావటము, తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఆహారం తీసుకోలేకపోవడము, అట్లాంటి థర్డ్. ఫోర్త్ స్టేజ్లో వచ్చేసి పూర్తిగా ఆక్సిజన్ లేకపోవడం అంటే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడేటట్టు లంగ్స్ ఫ్లూయిడ్స్తో నిండిపోయి ఉండడం, హై టెంపరేచరు, అతని బాడీ యొక్క జీవశక్తి అంటారు హోమియోపతిలో వైటల్ ఫోర్స్ అని. వైటల్ ఫోర్స్ అనేది టూ వీక్ టు రియాక్ట్. అట్లాంటి టైంలో ఈ 3 స్టేజెస్లో చూసుకుంటే నేను అనుకోవడము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో దే వర్క్స్ వెల్ అండ్ దే మే కంబ్యాట్ విత్ ద వైరస్. బట్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో మాత్రం అంత ఎఫెక్టివ్గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో మేము చదివిన స్టడీస్లో అంటే మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ముసలి వాళ్ళకి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది, ప్రాబిలిటీ ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు. సో మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ఆ ప్రివెన్షన్ ఇంట్లో ఉన్న వాటిలో నుంచి ఎలా ప్రివెన్షన్ అనేది మనం జనరల్గా హోమియోపతి చూసుకున్నట్టయితే మా మాస్టర్ డాక్టర్ శామ్యుయల్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హ్యానెమన్ గారు అతను ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లో. అతను 9th ఎఫారిజంలో క్లియర్గా చెప్పడం జరిగింది, లైక్ వాట్ ఈజ్ వైటల్ ఫోర్స్ అంటే జీవశక్తి ఏంటి, మన బాడీలో ఉండే జీవశక్తి ఏంటి, అది మన బాడీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, అది ఏ మార్పుల వల్ల డిరేంజ్ అవుతుంది, ఏ విధంగా వ్యాధిగ్రస్తుడు అవుతాడు, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలని. సో మనం చూస్తున్నట్టే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళ ఇమ్యూనిటీ జీవశక్తి అనేది కాస్త అంత యాక్టివ్గా ఉండదు కాబట్టి సో వాళ్ళకి డిసీజ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. వైరస్ ఎంటర్ అయినా పెనట్రేషన్ ఎక్కువ అవుతుంది, రిప్లికేషన్ ఎక్కువ అవుతుంది. అదే వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉండి ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఆ వైరస్ పెనట్రేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటుంది, పెనట్రేట్ అయినా కానీ రిప్లికేషన్ తక్కువ ఉంటుంది, రిప్లికేట్ అయినా కానీ బాడీ రియాక్షన్ తక్కువ ఉంటుంది, రియాక్షన్ తక్కువైనప్పుడు ఆ వైరస్ సమిసిపోతుంది. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ కానీ ఇట్లాంటి వాళ్ళు వీలైనంత వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వైరస్ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ వైరస్. సో కొత్త కొత్త రూపాంతరాలు చెందుతుంది, దీని డిసీజ్ నేచర్ మారుతుంది. ఆల్మోస్ట్ 6,000 స్టడీస్లో 6,000 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి, 6,000 టైప్స్ ఆఫ్ ప్యాథాలజీ చూస్తున్నాం. కాబట్టి దీని గురించి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత బాడీని ఇమ్యూనిటీ పెంచుకుంటే అంత మంచిది దీనికి. సో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇంట్లో ఉన్న హోమ్ ఫుడ్స్ తోటి ఎలా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటారు? జనరల్గా ఇమ్యూనిటీ అనేది బాడీ రెసిస్టెన్స్ మనం అనుకుంటున్నాం కదా, ఇమ్యూనిటీ పెరగాలంటే 6 థింగ్స్ అండి. ప్రాపర్ స్లీప్, మినిమం 6 to 7 అవర్స్ స్లీప్ ఉంటే బాడీ రిపేర్ చేసుకుంటుంది, బాడీలో లింఫాటిక్ సిస్టమ్ కానీ హార్మోన్స్ కానీ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తాయి, ఇమ్యూనిటీని తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. లైక్ ఎక్సర్సైజ్ చేస్తేనే బాడీ యొక్క లింఫాటిక్ ఫ్లూయిడ్స్ అంటారు, లింఫ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు బాడీ టోటల్గా ఇమ్యూన్ అయి ఉంటుంది. సో ఎక్సర్సైజ్, బాడీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చేసి సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల విటమిన్ డి దొరుకుతుంది. విటమిన్ డితో పాటు కొన్ని రకాలైన ఎండార్ఫిన్స్ అంటారు, అవన్నీ రిలీజ్ అవుతాయి. తర్వాత వైరస్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కొనగలిగే లైక్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వైరస్ సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలుగుతారు. బాడీలో జింక్ ఉండడం వల్ల చాలా వరకు బాడీ రెసిస్టెన్స్ వస్తుంది. సో ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్, సమతులాహారం చిన్నప్పటి నుంచి తిన్నదే, సమతులాహారం అన్ని రకాలైన ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్,
అండ్ ఫ్యాట్స్ ప్రాపర్ వేలో మనం తీసుకుంటే ఇది అవసరం. ఈ 5 థింగ్స్ ప్రాపర్గా పాటించి హెల్తీ హ్యాబిట్స్తో ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు వైరీమియా తగ్గుతుంది, బాడీలో పెనట్రేషన్ తగ్గుతుంది, రిప్లికేషన్ తగ్గుతుంది. రిప్లికేట్ అయినా కానీ దాని నాన్ సెన్సికల్ ఇమ్యూనిటీ అంటారు. జనరల్గా ఇప్పుడు జరిగేది ఈ వైరస్లో బాడీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది, హైపర్ సెన్సిటివ్ అయిపోతుంది. ఈడియోసింక్రసీ అని హోమియోలో ఈడియోసింక్రసీ అని ఒక వర్డ్ ఉంటుంది. ఓకే. సో ఈ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల బాడీలో ఓవర్గా ఆ వైరస్ డ్యామేజ్ లంగ్స్ని చేయడం వల్ల ఫ్లూయిడ్ జామ్ అయిపోయి ఆక్సిజనేషన్ ప్రాపర్గా లేకుండా ఉండడం, తర్వాత బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం, ఎండోథీలియల్ డ్యామేజ్ అంటే బ్లడ్ వెజల్స్లో ఉండే లోపలి పొరని డ్యామేజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే నాన్సెన్సికల్ ఇమ్యూనిటీ, బాడీ ఏదో ఆపద వస్తుంది అని ఓవర్గా ప్రొటెక్ట్ అయిపోతుంది. ఓకే. సో దానివల్ల డ్యామేజ్ జరిగి డెత్ మనం చూస్తున్నాం. కాబట్టి నాన్సెన్సికల్ ఇమ్యూనిటీ అనేది ప్రాపర్ వేలో గాడిలో ఉన్నప్పుడు మనం దీన్ని ప్రాపర్గా ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు అన్ని బిజినెస్లు ఓపెన్ అయిపోయినాయి, అందరు ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్లోకి వెళ్తున్నారు. 50% కూడా నాకు తెలిసి ఎక్కువ మంది దాన్ని ప్రైవేట్ కంపెనీలు అయితే నాకు తెలిసి అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. బేసిక్గా అందరినీ పిలుస్తున్నారు, అందరు వెళ్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప. సో ఇప్పుడు వీళ్ళు ఇంటికి రాగానే అంటే ఇంట్లో అందరూ ముసలి వాళ్ళు కానీ లేకపోతే మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలు కానీ ఉంటారు. సో వీళ్ళు జాబ్ నుంచి ఇంటికి రాగానే చేయాల్సిన పనులు ఏంటి, ఇమ్మీడియట్గా చేయాల్సిన? ప్రతి ఒక్కరూ ఈ కండిషన్లో, ఇప్పటి ప్రజెంట్ కండిషన్లో వీఆర్ ఇన్ ఏ క్రైసిస్ లాగా ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ప్రతి కదలిక అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ ఇంటికి వచ్చాక కానీ ప్రతిదీ అప్రమత్తంగా ఉండాలి. లైక్ వీఆర్ లివింగ్ విత్ వైరస్, అట్ ఎనీ స్టేజ్ ఇట్ మే డ్యామేజెస్ అండ్ అవర్ ఫ్యామిలీ అనే విధంగా బిహేవ్ చేయాలి. సో బయట ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ పెట్టుకోవడం అండ్ సర్ఫేసెస్ టచ్ చేయకుండా ఉండడం, సర్ఫేసెస్ టచ్ చేసిన హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోవడం, ఇది ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన తర్వాత వైరస్ క్యారీ చేస్తారు, ఎన్విరాన్మెంట్లో ఉండే వైరస్ కాబట్టి బట్టల్ని వీలైనంత వరకు బయటే వదిలేసి ఓకే. సో ప్రాపర్గా హ్యాండ్స్, లెగ్స్, హెడ్ అంత ప్రాపర్గా వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళడం జరిగితే మంచిదండి. ఇప్పుడు వరకు వేరే యూట్యూబ్ వీడియోస్లో చూసినట్టయితే స్టీమ్ బాత్ వల్ల, అలాగే వేడి నీటిలో స్నానం చేయడం వల్ల, అలాగే ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేడి నీటిలో ఉతకడం వల్ల ఈ వైరస్ మనకి రాదు అని చెప్పి బయట చెప్పడం, ఇది చాలా పెద్ద అపోహ అండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టనే ఈ వైరస్ ఈ సర్వైవింగ్ అప్ టు 92 degrees. ఓకే. సో 92 degreesలో మనం స్నానం చేస్తే మన బాడీ కాలుతుంది కానీ వైరస్ చనిపోదు. సో అది పెద్ద అపోహ, మిస్కన్సెప్షన్. సో అట్లాంటివి ఏది కూడా ఈ వైరస్ని డ్యామేజ్ చేసేవి కానీ కాదు. సెకండ్ థింగ్, చాలామంది అపోహతో ఈ శానిటైజర్ వర్క్స్ ఆన్ వైరస్, ఇది చనిపోతుందని శానిటైజర్ తాగేస్తే లోపల వైరస్, దానివల్ల లంగ్ టిష్యూ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ శానిటైజర్లో ఉండే కంటెంట్స్ లంగ్ టిష్యూ డ్యామేజ్ ఆ విధంగా డెత్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ని దూరంగా ఉండాలి. టెంపరేచర్ వల్ల వైరస్ చావట్లేదు. సో దాన్ని ఎట్లా ల్యూక్వామ్ వాటర్తో స్నానం చేయడం వల్ల సమ్ బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంప్రూవ్ అవుతుంది, బాడీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అట్లా కేర్ తీసుకోవచ్చు. కానీ ఇట్లా బాగా కోల్డ్ వాటర్ బాతింగ్ అవాయిడ్ చేయడమే బెటర్. అట్లా ఇప్పుడు ఈ పెట్స్ వల్ల ఏమన్నా వైరస్ సంక్రమించే ప్రాబిలిటీ ఉందా? రీసెంట్ స్టడీస్లో బెల్జియంలో చూసినట్టయితే క్యాట్స్కి వైరస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. లైక్ పెట్ క్యాట్స్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ యజమానికి వచ్చి పెట్స్కి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ డాగ్స్ ఆర్ ఇమ్యూన్ టు ద వైరస్ అని తెలిసింది. అండ్ న్యూయార్క్లో కొన్ని టైగర్స్కి అండ్ లయన్స్కి ఈ వైరస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అవి స్ప్రెడ్ చేయడం అంటే సేమ్, మళ్ళీ అవి కూడా జలుబు, దగ్గు సిమ్టమ్స్ ఉంటాయి. వాటి దగ్గరలో వెళ్ళినప్పుడు మళ్ళీ వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్స్కి, క్యాట్స్లో మాత్రం చూసాము. డాగ్స్కి వచ్చినట్టుగా దే ఆర్ ఇమ్యూన్ టు దిస్ వైరస్ అనేది తెలిసిందండి. ఈ దోమల ద్వారా దోమలు కుట్టి మనల్ని వేరే వాళ్ళు కుట్టి, ఇప్పుడు మలేరియా, డెంగ్యూ కానీ మలేరియా కానీ అట్లా, సో అలా ఏమన్నా వైరస్ స్ప్రెడ్ లేదు. ఈ వైరస్ మెయిన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ నాసో రెస్పిరేటరీ ట్రాక్ట్ వల్లనే ఇది స్ప్రెడ్ అవుతుంది. వేరే అదర్ రూట్స్లో ఇది రావట్లేదు. సో బాడీ మీద పడటం వల్ల, మనం టచ్ చేయడం వల్ల రావట్లేదు. ఓన్లీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ యొక్క సీక్రెషన్స్, ఎటిక్విట్ అంటారు. అంటే ఆయన చీమిడిలో కానీ, ఆయన మాట తుంపర్లలో కానీ, ఆయన దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ వచ్చే సీక్రెషన్స్లో మాత్రమే ఈ వైరస్ ఉంటుంది. అండ్ ఈ సెమెన్లో కూడా ఉన్నట్టుగా లేదు. లైక్ విత్ సెక్సువల్ కాంటాక్ట్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ ఇన్ స్టూల్స్లో కొన్ని ట్రేసెస్ కనపడ్డట్టు తెలుస్తుంది. సో వేరే మెయిన్ ట్రాన్స్మిషన్ నాసోఫారింగ్స్ ఓన్లీ. సో అదొకటి మనం జాగ్రత్తగా ఈ ముక్కు భాగాన్ని, నోటి భాగాన్ని ప్రాపర్గా కవర్ చేసుకొని దూరంగా ఉండి వేరే వ్యక్తి యొక్క డ్రాప్లెట్స్ మనకు పడనంత దూరంగా మనం మెయింటైన్ చేస్తే దీన్ని మనం ఎదుర్కోవచ్చు.
ఈ న్యూస్ పేపర్స్ ద్వారా లిక్విడ్ మనీ ద్వారా మనం రోజు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. సో దాని ద్వారా ఏమన్నా ఈ వైరస్? కరెక్ట్, సేమ్ థింగ్. లైక్ ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగానే ఈ వైరస్ అనేది పేపర్ మీద 3 to 4 days ఉంటుంది. మనం ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఈ కరెన్సీ కానీ ముట్టుకున్నప్పుడు ఆ ముట్టుకున్న చేతుల్ని మన ఫేస్ భాగంలోకి తీసుకుపోకుండా ఉంటే మన వైరస్ మనకు అఫెక్ట్ అవ్వదు. అండ్ కరెన్సీ మనము కౌంట్ చేసినప్పుడు ఆ వైరస్ మే స్ప్రెడ్, లైక్ అంటే గాల్లో ఎగరొచ్చు. సో అప్పుడు ఇన్హేల్ చేస్తే అప్పుడు కూడా ప్రాబ్లం. సో అట్లాంటప్పుడు ప్రాపర్గా మాస్క్ పెట్టుకోవడం అవసరం. ఎవ్రీ టైం మనం ఏదైనా ఫారిన్ బాడీ మనకు తెలియని వస్తువు టచ్ చేసినప్పుడు మన చేతులని ముక్కు, చెవులు, గొంతు వీటి ద్వారా పోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి ఏపీ ప్రభుత్వం కూడా ఆర్సెనికం ఆల్బమ్ అనే ఒక మందు అందరికీ లైక్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది మందు ఎంతవరకు సేఫ్, ఎంతవరకు లైక్ ఈ మహమ్మారిని తరిమి కొట్టగలదు? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అనేది మన దేశంలో అత్యున్నత బాడీ లైక్ హోమియోపతి విషయంలో. ఆయుష్ మినిస్ట్రీలో అనుగుణంగా అది పనిచేస్తుంది. సిసిఆర్హెచ్ ఏప్రిల్ 30 ఆర్సెనికం ఆల్బమ్ 30 అనేది ఈ వైరస్ని కంబాట్ చేయగలుగుతుంది. యాజ్ ఎ జీనస్ ఎపిడమిక్స్ అంటాం హోమియోపతిలో. ఏదైనా ఎపిడమిక్ స్ప్రెడ్ అయినప్పుడు అక్కడి యొక్క ఎపిడమిక్ యొక్క లక్షణాలు, ఆ వైరస్ నేచరు, తర్వాత వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి ఒక జీనస్ ఎపిడమిక్స్ అని యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి ఆ ఔషధం ఇచ్చినప్పుడు వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది, ఆ వైరస్ని తట్టుకోగలుగుతారు అనేది తెలుస్తుంది. లైక్ హ్యానమెన్ టైంలో 1812లో స్కార్లెట్ ఫీవర్ అనేది యుఎస్ఏలో నెంబర్ ఆఫ్ డెత్స్ చూసేవాళ్ళు. హ్యానమెన్ వచ్చేసి ఆ టైంలో బెల్లడోనా అనేది ఒక జీనస్ ఎపిడమికస్లా ఇచ్చిన తర్వాత ఆ డెత్స్ కేమ్ బ్యాక్ టు 0.1%. ఓకే. ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ అమెరికన్ జర్నల్ ఆఫ్ హోమియోపతి. సో ఆ విధంగా 1812 నుంచి కూడా హోమియోపతి ఇట్లాంటి ఎపిడమిక్స్ని కంబైట్ చేయడంలో 100% సక్సెస్ఫుల్గా ఉంది. 1920లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా యుఎస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అమెరికా వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేశారు. అక్కడ కూడా ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఇచ్చిన వాళ్ళకి 20% డెత్స్ వస్తే హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి 1.5% మోర్టాలిటీ మాత్రమే చూసాం. సో ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఈ ఎపిడమిక్కి 100%గా పనిచేస్తుంది అండ్ ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఈ డిసీజ్ నేచర్ చూస్తే కూడా డైమర్స్ రిలీజ్ అవ్వడం కానీ, సైటోకిన్ స్ట్రోమ్ కానీ ఇవన్నీ కూడా ఆర్సెనిక్ ఆల్బంలో 100%గా ఉన్నాయి. చాలా స్టడీస్లో ఆర్సెనిక్ ఆల్బమ్ మీద చేసిన స్టడీస్లో సెల్ లైన్స్లో ఇట్లాంటి ప్యాథాలజీ చూసాం. కాబట్టి ఈ సిమిలర్ ప్యాథాలజీ ఉన్న వైరస్ కాబట్టి ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనేది 100% దీన్ని ఎదుర్కోగలుగుతుందని అనుకుంటున్నారు. కొన్ని కేసెస్లో మాలగాం ఏరియా అని మహారాష్ట్రలో నియర్లీ 4 lakh పీపుల్కి అక్కడ ఇచ్చారు. అక్కడ వైరస్ ప్రివలెన్స్ అనేది చాలా తక్కువగా చూసినాము. అండ్ గుజరాత్లో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆయుష్ మినిస్ట్రీతో కొలాబరేట్ చేస్తూ 1600 ఐసోలేటెడ్ పీపుల్ పాజిటివ్ పేషెంట్స్కి ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చిండ్రు. దాంట్లో హార్డ్లీ 11 people గాట్ పాజిటివ్. సో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఆర్సెనిక్ ఆల్బమ్ 30తోని. 100% దీని మీద రిలై అవ్వచ్చు. హోమియోపతి వర్క్స్ వెల్ ఇన్ ఎపిడమిక్స్. ఈ ఎపిడమిక్కి ఆర్సెనిక్ ఆల్బమ్ వర్క్స్ వెల్. అండ్ ఇటలీలో కొంతమంది క్యాంఫర్ 1M అనే మెడిసిన్ ఇచ్చారు, అక్కడ కూడా మంచి రిజల్ట్స్ చూశారు. క్యూబా గవర్నమెంట్ కూడా హోమియోపతి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చారు. హోమియోపతిలో ఎట్లా అంటే సమ్ మెడిసిన్స్ ఉంటాయి ఆ మైజమాటిక్ బేసిస్ మీద, డిసీజ్ ప్రోగ్నోసిస్ మీద. క్యూబాలో వాళ్ళు లెప్టోస్పైరోసిస్ని 2010లో చాలా బాగా కంటైన్ చేయగలిగారు. అదే ఎక్స్పీరియన్స్తోని ఈ వైరస్ కూడా వాళ్ళు ఒక విరిగో హోమ్ అనే ఒక కాంబినేషన్ మెడిసిన్ అక్కడ పీపుల్కి ఇచ్చారు. 180,000 మందికి ఇచ్చారు. 100% వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అక్కడ. సో హోమియోపతి ఇట్లాంటి ఎపిడమిక్స్లో బాగా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. సో దీన్ని 100% రిలే అవ్వచ్చు. అంటే ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది లైక్ ఈజ్ ఇట్ ఫర్ ఏ క్యూర్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ఏ ప్రివెన్షన్? లైక్ ప్రివెన్షన్ జీనస్ ఎపిడమిక్స్ కింద ఇది వాడచ్చు. అండ్ యాజ్ ఎ క్యూరేటివ్ విషయానికి వస్తే ఆ వ్యక్తి యొక్క సిమ్టమ్స్ని బట్టి అతని యొక్క నేచర్ ఎలా ఉంది, పొడి దగ్గుతో ఉన్నాడా, లేకపోతే కఫం దగ్గుతో ఉన్నాడా, గొంతు నొప్పి ఉందా, తలనొప్పి ఉందా, బాడీ పెయిన్స్. హోమియోపతిలో సిమ్టమటాలజీ అంటారు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని అతని యొక్క థర్స్ట్ నేచర్ కొన్ని రకాల సిమ్టమ్స్ని బట్టి అతనికి ఏ మందు సూచించబడుతుందో అనుభవమైన హోమియోపతి వైద్యుడు సూచించగలుగుతాడు. ఆర్సెనిక్ ఆల్బము సిమ్టమ్స్ను కూడా కంబాట్ చేయగలిగింది. లైక్ మోస్ట్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆర్సెనిక్లో అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్, పాజిటివ్ పేషెంట్స్ కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ వర్క్ చేస్తుంది. యాజ్ ఎ ప్రివెంటివ్ కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు లైక్ ఆర్సెనిక్ ఆల్బమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సపోజ్ ఏ స్టేజ్లో వాళ్ళు వేసుకుంటే ఎప్పటికల్లా అది ఆ వైరస్ అనేది మనకు దూరం అయ్యే ఛాన్స్? కరెక్ట్. ఈ ఆగ్రాలో మనం చూసినట్లయితే నైమినాథ్ హోమియోపతిక్ హాస్పిటల్ అని అది
వీళ్ళకి ఇచ్చారు, ఈ వైరస్ డిసీజ్ వాళ్ళకి ఇచ్చారు. సో అక్కడ ఒక 1000 పేషెంట్స్కి ప్యూర్లీ హోమియోపతి మెడిసిన్ ద్వారా వాళ్ళకి ట్రీట్ చేస్తున్నారు. అట్లాగే బెల్గాంలో బీడీ జెట్టి కాలేజ్లో కూడా ఒక హోమియోపతి హాస్పిటల్, దే గివెన్ సమ్ కేసెస్ ఫర్ స్టడీ పర్పస్ అండ్ ఓవర్ ద పేషెంట్స్ ఆర్ విల్లింగ్ ఫర్ గో టు హోమియోపతి. అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేస్తున్నారు. ఈ లైక్ ప్రైమరీ సెకండరీ స్టేజ్లో కూడా హోమియోపతి పనిచేస్తుంది. అండ్ కొలాబరేషన్తో కొన్ని ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్కడైతే వెంటిలేటర్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ సపోర్ట్ ఉంటుంది, ఫ్లూయిడ్స్ ఇస్తుంటారు. దాంతోపాటు సైమిల్టేనియస్గా హోమియోపతి కూడా అలో చేస్తారు కొన్ని కేసెస్లో. ఇటలీలో అట్లాంటి దగ్గర మనం క్యాంఫర్ 1M అనే మెడిసిన్ క్రిటికల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కి కూడా క్యాంఫర్ 1Mతో వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అయిన కేసెస్ మనం చూసాం. సో అన్ని స్టేజెస్లో హోమియోపతి వర్క్స్ వెల్ యాజ్ ఎ ప్రివెంటివ్, క్యూరేటివ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ దే వర్క్ వెల్. ఓన్లీ థింగ్ ప్రాపర్ మెడికేషన్ ఇచ్చే ఎక్స్పర్ట్ ఫిజిషియన్ ఉండాలి, ప్రాపర్గా మెడిసిన్ అడ్మినిస్ట్రేట్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉండాలి అంతే. సో ఇప్పుడు లైక్ మనకి ఫ్లూ ఉన్నా, కఫ్ ఉన్నా, లేకపోతే బ్రాంకైటిస్ లాంటివి ఉన్నా కూడా ఈ వైరస్ అనేది మనకి ఈజీగా మనలో ఈజీగా వచ్చే ప్రాబిలిటీ ఎక్కువగా ఉందని చెప్తారు. సో దాని నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ అంటారు. ఆల్రెడీ డయాబెటిక్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ సిఓపిడి అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, ఆస్తమా, ఎంఫసిమాటస్ పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లంగ్ టిష్యూ హైపర్ సెన్సిటివ్ ఉంటుంది. సో వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఫంక్షనల్ ఎఫెక్టివ్ వాల్యూమ్ అంటారు, అంటే లంగ్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వాళ్ళకి అఫెక్ట్ అయినప్పుడు ఆల్రెడీ అఫెక్ట్ అయిన లంగ్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ జరిగితే చాలా ఫాస్ట్గా వాళ్ళు డిట్యూరేట్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ రెస్పిరేటరీ ఇల్నెస్తో బాధపడే వాళ్ళకి కాస్త డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని అనుకోవచ్చు. సో వాళ్ళకి ఎలాంటి మందు తీసుకోవాలి? వాళ్ళు దాన్ని అంటే ఆ కఫ్ కానీ, ఫ్లూ కానీ, లేకపోతే బ్రాంకైటిస్ కానీ రాకుండా ఉండాలంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండడం, ఇమీడియట్గా సిమ్టమ్స్ రాగానే దాన్ని కంటైన్ చేయగలగాలి. తర్వాత డిసీజ్ నేచర్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూచించబడుతుందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా యాంటీమ్టాట్ అని, క్యాంఫర్ అని, కార్బోవేజ్ అని, ఫాస్ఫరస్ అని, హోమియోపతిలో చాలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి దాన్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ అనేది అది ఎన్ని లాక్డౌన్లు వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా కూడా, ఎన్ని కర్ఫ్యూలు పెట్టినా కూడా అది తగ్గకుండానే వస్తుంది. అన్నీ లైక్ బీడీ కొట్లు మూసినా కూడా వాళ్ళకి సిగరెట్ అనేది వాళ్ళ చేతికి అంతనే ఉంది. సో ఇదంతా జరుగుతూనే ఉంది. సో మనకి ఈ ధూమపానం వల్ల లైక్ ఏంటంటే లంగ్ కెపాసిటీ అనేది కూడా తగ్గుతుంది బయట చదువు. సో వీళ్ళకి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే వైరస్ వీళ్ళకి అటాక్ కావడానికి ఎంత ప్రాబ్లం ఉంది? అలాగే లైక్ మందు కూడా, లిక్కర్ కూడా, లైక్ అన్హెల్తీ హ్యాబిట్స్ లైక్ ధూమపానం కానీ, మద్యపానం కానీ, వ్యభిచారం కానీ, ఇట్లాంటివన్నీ ఏంటంటే అన్హెల్తీ హ్యాబిట్స్ అంటారు. సో వీటి వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అనేది డిరేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇమ్యూనిటీ డిరేంజ్ అయినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ మెనీ థింగ్స్. సో ధూమపానం చేయడం వల్ల లంగ్ టిష్యూ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈజీగా వైరస్ పెనట్రేషన్ పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బాడీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ప్రాపర్గా లింఫాటిక్ సిస్టమ్ కానీ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో వాళ్ళు ఈజీగా ప్రతిదీ ఒక పెట్టకుప్పలో ఈజీగా ఎట్లయితే ఈగలు, దోమలు వచ్చి చేరుతాయో ఆ విధంగా వాళ్ళ బాడీని మనం చూసుకోవచ్చు అట్లా. సో ఆ విధంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి దురలవాట్లకు అట్లీస్ట్ ఈ 3-4 months కొంచెం దూరంగా ఉండి హెల్తీ హ్యాబిట్స్ ప్రాపగేట్ చేసుకుంటే తప్ప మనం దాన్ని వాళ్ళు సేవ్ అవ్వడం కాకుండా వాళ్ళ వల్ల ఒక 4-5 సేవ్ చేస్తున్నామనే ఫీల్ అవ్వాలి. బయట ఇప్పుడు లైక్ ఎన్ని టాబ్లెట్స్ వచ్చినా, నికోటిన్ ప్యాచెస్ వచ్చినా కూడా మనకు అవి లైక్ పని చేయట్లేదు. దో ఒక 1 month లేకపోతే 1 week ట్రై చేసినా కూడా దాని తర్వాత మళ్ళీ అలవాటు అనేది మళ్ళీ వెనకాలకు వస్తుంది. చాలామంది ట్రై చేయడానికి అంటే ఆపడానికి ట్రై చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు. ఆర్ దేర్ ఎనీ హ్యాక్స్ ఫర్ అంటే మళ్ళీ స్మోకింగ్ వైపు కానీ, డ్రింకింగ్ వైపు కానీ వెళ్ళకుండా ఉండాలంటే మన హ్యాక్స్ ఉన్నాయా? అట్లా ప్రాపర్గా ఏముండదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. దాని గురించి స్ట్రిక్ట్గా డిసైడ్ చేసుకుంటే తప్ప దాన్ని అవాయిడ్ చేయలేము. అండ్ దే సర్చ్ ఫర్ ఏ రాంగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీబడి. లైక్ ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఏదో ఒక రీజన్, అది స్మోక్ చేయకపోతే తనకి కాన్స్టిపేషన్ అవుతుంది, లేకపోతే స్మోక్ చేయకపోతే మైండ్ పని చేయదు, దే సర్చ్ ఫర్ దే రాంగ్ ఎక్స్క్యూజెస్. సో దానికి వేరే హ్యాక్ చేయడానికంటే ప్రాపర్గా ఏముండవు. బట్ ఇన్ హోమియోపతి వీ హ్యావ్ మెడిసిన్స్ విత్డ్రావల్ ఎఫెక్ట్స్ తగ్గడానికి, తర్వాత దాని మీద రిజెక్షన్ చేయడానికి ఉంటుంది. ఏదన్నా ప్రాపర్ మైండ్ సెట్, విల్ పవర్ ఉంచుకొని దాన్ని అవాయిడ్ చేయగలగాలి. ఫ్రెండ్స్తో తిరగటము, అట్లాంటి కండిషన్స్కి దూరంగా ఉండడము, ఏ కండిషన్స్లో అయితే తాగుబుద్ధి అవుతుందో అట్లాంటి కండిషన్స్ని వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండడము,
ఇంట్లో ప్రాపర్గా ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల ముందు తాగకుండా ఉంటారు చాలామంది. సో బయటికి వెళ్ళకుండా ఉండడం ట్రై చేయాలి. అట్లాంటివి చేస్తూ ఉంటే కొంచెం తనకి. సో ఓవరాల్గా మనం ప్రపంచంలో చూసుకుంటే ఆయుర్వేదానికి అండ్ అల్లోపతికి ఉన్నంత డిమాండ్ బయట హోమియోపతి మీద ఇంకా బయట పేషెంట్స్కి కానీ నమ్మకం కుదరట్లేదు, ఎందుకంటారు? ఇది గుడ్ క్వశ్చన్, బట్ ఐ డోంట్ లైక్ నేను దాన్ని కరెక్ట్ అన్నాను. హోమియోపతి ఈజ్ ప్రాపగేటింగ్ వెరీ వెల్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్. లైక్ ఆల్మోస్ట్ 50 కంట్రీస్లో హోమియోపతి దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే. సో హోమియోపతి వల్ల బెనిఫిట్సే ఉన్నాయి కాబట్టి హోమియోపతిని ఆదరించడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఈజీ టు అడ్మినిస్టర్, అండ్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ దే ఆర్ వెల్ రిటర్న్ బై అవర్ మాస్టర్. సో మనకి డిసీజ్ వచ్చిన తర్వాత మనం దాని గురించి వెతకడం కాదు. మా మాస్టర్ ఏం చేశాడంటే డిసీజ్ రాకుండా ఎలా ఉండాలి, డిసీజ్ ఏ విధంగా వస్తుంది, ఆ డిసీజ్ని ఎలా కంపేర్ చేయాలి, ఇట్లాంటి విషయాలు చాలా చాలా నీట్గా తను ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ మెడిసిన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. సో వెరీ స్ట్రాంగ్ బేస్తోని అవర్ మాస్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అలోపతిక్ డాక్టర్. సో అక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ ఆయన హోమియోపతిని ఫౌండ్ చేయడం జరిగింది. సో హోమియోపతి గురించి మెయిన్ మిస్కన్సెప్షన్ ఇది ప్లాసిబో ఎఫెక్ట్, దీంట్లో మెడిసినే ఉండదు అనేది ఒకటి మెయిన్ మిస్కన్సెప్షన్. ఆ మిస్కన్సెప్షన్ని కూడా ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి బాంబే వాళ్ళు కంబైన్డ్గా నానో పార్టికల్ స్టడీ అని చేశారు. లైక్ హోమియోపతి మెడిసిన్ నాట్రమూర్ అని, తర్వాత అర్జెంటమ్ మెటాలికమ్ అని సిల్వర్తో తయారు చేయింది, జింకమ్ మెట్ అని, వీటిని 200 పొటెన్సీలో నానో పార్టికల్స్ని డిటెక్ట్ చేయగలిగారు. సో ఆ మిస్కన్సెప్షన్ కూడా ఎవరికైతే ఉందో అది కూడా దూరం అయిపోతుంది. అవగాడ్రో నెంబరు అప్ టు 10⁻⁻23 వరకే ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ డైల్యూషన్స్లో 1/10⁻²00, 1/10⁻30 ఉంటుంది. అసలు మెడిసినే ఉండదు, దాంట్లో మెడిసినల్ ఎఫెక్టే ఉండదు అనేది. కానీ నానో పార్టికల్స్ దే ఆర్ విజిబుల్ ఇన్ హోమియోపతిక్ మెడిసిన్స్. అండ్ రీసెంట్ స్టడీ హార్మోసిస్ అంటారు. ఈ నానో పార్టికల్స్ దే ఆర్ మెయింటైనింగ్ ద హార్మోసిస్. ఓకే. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ కూడా ఈ ఎర్లియర్ డేస్ లాగా ఇమ్యూన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అన్న, ఇంతకుముందు ఇది మనకి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అనేది, అంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే దాన్ని చంపి దాని కంటెంట్స్ని బాడీలోకి ఎక్కించి వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ వైరస్ యొక్క స్మాల్ పార్టికల్ని తీసుకొని దాని ద్వారా బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ 100% సిమిలర్ టు హోమియోపతి, బట్ దే వాంట్ యాక్సెప్ట్. ఇది హోమియోపతి చెప్పింది వాళ్ళకి హోమియోపతి సిస్టమ్ తెలియకపోవడం అని అనుకోవచ్చు, లేకపోతే హోమియోపతి మీద రిజెక్షన్ అనుకోవచ్చు, కానీ దే వాంట్ యాక్సెప్ట్ ఇట్. బట్ 100% ఏదైతే ఈ వ్యాక్సిన్ తయారవుతుందో ప్యూర్లీ బేస్డ్ ఆన్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఓన్లీ. ఫ్యూ డాక్టర్స్ who are broad-minded and who know all the systems, they believe in homeopathy and they follow homeopathy only for their problems also. సో ఇక్కడ నేను మీకు ఒక సిచ్యుయేషన్ చెప్తాను. ఇప్పుడు ఒక లైక్ ఒక పలానా ప్రాబ్లం వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రైవేట్ హాస్పిటల్ లైక్ నార్మల్గా అల్లోపతి వైద్యం చేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి ఆ రోజు మెడికేషన్ ఇచ్చారు. మెడికేషన్ ఇచ్చి రేపు పొద్దున్న వచ్చి ఇక్కడ ఉన్న ఈ హాస్పిటల్ డాక్టర్ని చూసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను ఏం చేశాడంటే బికాస్ ఈ బిలీవ్ హోమియోపతి, అతను ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను దానికి మందులు ఇచ్చాడు. దానికి మందులు ఇచ్చాక మళ్ళీ రాత్రి ఆ పెయిన్ సస్టైన్ కాకుండా మళ్ళీ అతను అల్లోపతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడ చెప్పడం ఏం జరిగిందంటే, నువ్వు హోమియోపతి దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను నీకు మెడికేషన్ ఇవ్వను, నువ్వు ఇక్కడే చూపించకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఒకటి జరిగింది. ఇది ఒకసారి కాదు, లైక్ ఒక హోమియోపతి తీసుకొని ఒక పేషెంట్ అల్లోపతి డాక్టర్ దగ్గర దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మోస్ట్ ఆఫ్ ద అలోపతిక్ డాక్టర్స్ దే ఆర్ నాట్, డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎందుకంటారు అది? లైక్ వాళ్ళ ఇన్సెక్యూరిటీ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి హోమియోపతి గురించి సరైన పరిజ్ఞానం లేకుండా ఉండొచ్చు అనొచ్చు. సో ఫార్మా కంపెనీస్ యొక్క లాబింగ్ అనొచ్చు. లైక్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనం ఏదైనా స్పెసిఫిక్గా చెప్పలేము. ఫస్ట్ థింగ్, they have to study homeopathy, like what homeopathy is and what are the nanoparticles and what are the medicine contents and what are the principles of homeopathy, what is vital force, why you are getting so many diseases. Like science in the advance ayindi manaki, like we are transplanting the heart, lungs and we are doing like enormous things. So medicine lo vachinanta inventions, medicines lo vachinanta పరిజ్ఞానం దేంట్లో రాలే. Still we are in a primitive stage. మనం ఏదో ఆది మానవులాగా ముఖానికి గుడ్డలు కట్టుకొని ఇంట్లో ఉండి ఇలా ఉండాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ దట్ అనేది వీ హ్యావ్ టు డిగ్ ఇన్ టు ఇట్. దానికంతా మూలాలన్నీ హోమియోపతిలో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అది కాలనీకి ఇప్పుడు 500 మీటర్స్లో ఒక 10 ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఒక హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటారు? లైక్ నెంబర్ ఆఫ్ హోమియోపతిక్ కాలేజెస్ ఇన్ ఇండియా ఆర్ అరౌండ్ 160.
ఓకే. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ ఆర్ కంపారిటివ్లీ వెరీ లెస్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ ఇంతకుముందు మనం ఏజెస్ టుగెదర్ నుంచి హోమియోపతి యాజ్ ఎ టీచర్స్ కానీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని చాలామంది హోమియోపతి హోమ్ నుంచి ప్రాక్టీస్ చేసి ఆర్ఎంపీ చాలామంది హోమియోపతి అడాప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్ర ఏరియాలో చూసుకుంటే కానీ ఒరిస్సా కానీ కల్కటాలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ హోమియోపతి ఈజ్ ప్రాపగేటింగ్. బట్ గవర్నమెంట్ నుంచి సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడం, వేరియస్ లాబియింగ్స్, మాఫియాలు ఇవన్నీ ఉండడం వల్ల హోమియోపతి కనుమరుగవుతుందని అనుకుంటాను. దాన్ని ఎగ్జాక్ట్గా మనం చెప్పడం కష్టము. ఓకే. సో హోమియోపతి అనేది జస్ట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ తగ్గిస్తుంది కానీ సరైన డిసీజ్ని పోగొట్టట్లేదు. అదే కాకుండా ఎమర్జెన్సీ టైంలో హోమియోపతి పనికి రావట్లేదు అని చెప్పి బయట ఇంటర్నెట్లో ఉన్న రివ్యూస్లో చదివింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ సిన్స్ ఏజెస్ హ్యానమన్ టైం నుంచి హోమియోపతి క్యూర్స్ ద సిమ్టమ్స్ నాట్ ద డిసీజ్ అంటారు. బట్ ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఫాల్స్. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఈ వైరస్లో కూడా దే ఆర్ నాట్ టార్గెటింగ్ ద వైరస్. దే డోంట్ హ్యావ్ ద ఎనఫ్ ఆర్మెంట్ టు ఫైట్ అగెన్స్ట్ ద వైరస్. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తున్నారు. ఓకే. సో ఎర్లీ ప్యాలియేట్ చేయడానికి మన ఒక బాడీ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్యాలియేటివ్ థెరపీ ఇస్తున్నారు. కానీ హోమియోపతి అలా కాదు. లైక్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ని ట్రీట్ చేస్తుంది. సిమ్టమ్స్ ఆర్ ఓన్లీ లైక్ ఎ పెరిఫెరీ ఫర్ ద హోమియోపతిక్ డాక్టర్. వీ ఆస్క్ ద సిమ్టమ్స్, నీకు ఎలా ఉంది, జలుబు ఎలా ఉంది, దగ్గు ఎలా ఉంది, నీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అడిగినప్పుడు పేషెంట్స్ యొక్క మిస్కన్సెప్షన్, ఆ డాక్టర్ ఈ సిమ్టమ్స్ని నాకు ట్రీట్ చేస్తున్నాడా, నా డిసీజ్ని ట్రీట్ చేయట్లేదు అని అనుకుంటారు. అది ఇస్ ప్యూర్ మిస్కన్సెప్షన్. బట్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఎయిమ్స్ అట్ ద లైక్ హౌ ద డిసీజ్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఇప్పుడు ఒక సపోజ్ ఒక కోల్డ్ సిమ్టమే తీసుకోండి, అతనికి మార్నింగ్ లేయంగానే తుమ్ములు వస్తాయి, తర్వాత ముక్కులో డస్ట్ పోయినప్పుడు తుమ్ములు వస్తాయి. ఆ సిమ్టమ్స్ తీసుకుంటాడు. వై ఈజ్ సెన్సిటివ్ టు దట్? ఒక 10 మంది ఉంటే 10 మంది డస్ట్లో వెళ్ళినప్పుడు ఒక్కరికే ఎందుకు తుమ్ములు వస్తాయి? ఆయన కాన్స్టిట్యూషన్ ఏంది, వాట్ మేడ్ హిమ్ రాంగ్ టు రియాక్ట్ అగెన్స్ట్ ఇట్ అనేది రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ని టార్గెట్ చేస్తాడు కానీ ఈ సిమ్టమ్స్ని ట్రీట్ చేయడు అతను. సో సిమ్టమ్స్ ఆర్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద రూట్ కాజ్. కాబట్టి దాన్ని ట్రేస్ చేయడానికి సిమ్టమ్స్ అడుగుతారు అంతే. సో యూ ఓన్ ఏ క్లినిక్. సో దానికి అరౌండ్ లైక్ పర్ డే లైక్ 50 పేషెంట్స్ 50-60 పేషెంట్స్ ఐ ట్రీట్ డైలీ. లైక్ ఓకే, సిన్స్ 30 years ఐఎమ్ ప్రాక్టీసింగ్. వాళ్ళలో ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వాళ్ళకి ఒకవేళ వస్తే కనుక మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేశారు? లైక్ ఎగ్జాక్ట్లీ విత్ గవర్నమెంట్ కన్స్టెంట్స్ అనుకోండి, టెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. బట్ సో మెనీ పేషెంట్స్, లైక్ ఐ ట్రీటెడ్ మోర్ దెన్ 50 పేషెంట్స్ హూ కేమ్ విత్ ద సోర్ థ్రోట్, కోల్డ్ కాఫ్, హై ఫీవర్, బాడీ పెయిన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ మెలైజ్. ఇట్లాంటి వాళ్ళు వితిన్ 4-5 daysలో హోమియోపతిక్ మెడిసిన్స్, ప్రాపర్ రెస్ట్, నేను చెప్పిన గైడ్లైన్స్లో వాళ్ళు ట్రీట్ అయినట్టు ఈ లాస్ట్ 4 monthsలో నేను చూశాను. ఓకే. రెండోది, ఇప్పుడు ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఉంది. అంటే మందు వేసుకోవడం వల్ల కాదు, మందు వేసుకున్నా తగ్గిపోతుందనే ఫీలింగ్ వల్ల హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది తప్ప నిజమైన రోగాన్ని అనేది అది లైక్ తగ్గించట్లేదు అని చెప్పి అది కూడా దేర్ కమ్స్ ద పాయింట్. లైక్ ఎవిడెన్స్ బేస్డ్ హోమియోపతి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్. వీ హ్యావ్ ఏ ఎవిడెన్స్. లైక్ కొన్ని స్టడీస్ చేశారు, కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు, కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి ప్లాసిబో ఇచ్చారు. సో వీళ్ళలో మనం స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకున్న వాళ్ళలో రిజల్ట్స్ ఎక్కువ కనపడ్డాయి. సో దీని ప్లాసిబో ఎఫెక్ట్ అనేది జస్ట్ ఏ మిస్కన్సెప్షన్, స్టిల్ రోమింగ్ ఇన్ ద వరల్డ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ, నాట్ ఎట్ ఆల్ ఏ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాసిబో ఎఫెక్ట్. 100% ఇట్ ఈస్ ఎఫెక్టివ్. అండ్ ఇప్పుడు ఇటలీలో చూసినట్టయితే క్యాంఫర్ 1M అనే మెడిసిన్ చాలామందిని ఈ వైరస్ నుంచి కాపాడగలిగింది. సో ఇప్పుడు మనము మాలేగాంలో తీసుకున్నట్టయితే అది చూసాం. అండ్ మోర్ ఇంపార్టెంట్, 1996 to 92 to 96లో రాయలసీమ ఏరియాలో హోమియోపతి మెడిసిన్ బ్రెయిన్ ఫీవర్కి, వైరల్ మెనింజైటిస్కి ఇచ్చినప్పుడు అవర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హోమియోపతి లైక్ బ్రెయిన్ ఫీవర్ కొరకు జిఎల్ఎన్ శాస్త్రి గారు బీసీటీ అని ఒక ఫామ్లో కనుక్కున్నారు, బెలెడోనా క్యాల్కెరెకార్ ట్యూబర్క్యులం అని. ఆ ఏరియాలో ఇచ్చినప్పుడు వేరే త్రూఅవుట్ ఏపీలో ఒక రకం ఉన్నాయి స్టాటిస్టికల్ డేటా, అండ్ ఎక్కడైతే బెలెడోనా ఇచ్చారో ఆ ఏరియాలో చాలా మినిమల్ కేసెస్ వచ్చాయి. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. దాంట్లో ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఉంటే అప్పుడు వాళ్ళందరికీ రాకుండా ఉండాలి కదా. ఓన్లీ దట్ ఏరియా ఓన్లీ నాట్ బీయింగ్ ఎఫెక్టెడ్ అంటే 100% హోమియోపతి మెడిసిన్ వర్క్డ్ దేర్ అనేది అట్లా. సార్ ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ కేసు ఉన్నాయి అనుకోండి, లైక్ సడన్ హార్ట్ అటాక్స్ వచ్చినా, లేకపోతే ఆస్తమా అటాక్స్ వచ్చినా, లేకపోతే ఊపిరాడకపోయినా, ఎస్ఫిక్సేషన్ అంటారు, యాస్ఫిక్సియా అనే అట్లాంటి స్టేజ్కి వచ్చినా కూడా అది హోమియో పని చేయట్లేదు అని చెప్పి అంత ఫాస్ట్ రియాక్షన్, ఒక బయట అలోపతికి ఉన్న ఫాస్ట్ రియాక్షన్ హోమియోపతి వల్ల జరగట్లేదు అని చెప్పి బయట కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మీరు ఏమంటారు?
ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ ప్రాపర్గా అవసరం ప్రజలలో మనం ఈ అపోహను తొలగించాలంటే హోమియోపతి వర్క్స్ వెన్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ దేర్. లైక్ ఎక్కడైతే మన హోమియోపతి మాస్టర్ చెప్పినట్టుగా వైటల్ ఫోర్స్ రియాక్టివిటీ ఉన్నంత వరకు హోమియోపతి విల్ వర్క్. వేర్ వైటల్ ఫోర్స్ ఈజ్ టూ వీక్ టు రియాక్ట్, లైక్ ఎనీ సడన్ అపెండిసైటిస్ వచ్చింది, బ్లాస్ట్ అయిపోయింది, లేకపోతే ఇన్కార్సినేటెడ్ హెర్నియా ఉండింది, లైక్ అప్పుడు అట్లాంటి టైంలో ద వైటల్ ఫోర్స్ ఈజ్ వెరీ వీక్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. అట్లాంటి కండిషన్స్లో హోమియోపతీ వర్క్ చేయదు. ఇది ప్రాపర్ కరెక్ట్ ఇది. లైక్ హార్ట్ అటాక్స్లో మైల్డ్ అటాక్స్ ఉన్నప్పుడు కానీ, అంజైనా ఉన్నప్పుడు కానీ, అంజైనా పెయిన్ని రిలీవ్ చేయడానికి కానీ, ఇట్లాంటి కండిషన్స్లో హోమియోపతి వర్క్ చేస్తుంది. వేర్ దెర్ ఈస్ ఏ సడన్ ప్యాథాలజీ, లైక్ ఎ వెరీ ఫాస్ట్ ప్యాథాలజీ ఈజ్ దేర్, అట్లాంటి టైంలో హోమియోపతి వర్క్ చేయదు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇరాన్లో ఈ వైరస్ని తగ్గించడం చూసాం, అలాగే క్యూబాలో కూడా వైరస్ని తగ్గించడం చూసాం. సో ఇండియాలో హోమియోపతి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఈ వైరస్ తగ్గించడంలో? అది ఎంత ర్యాపిడ్గా వర్క్ అవుతుంది? ఎప్పటికల్లా ఒకవేళ హోమియోని ఫాలో అయితే కనుక ఎప్పటికల్లా ఈ వైరస్ నుంచి బయటపడే ఆస్కారం ఉంది? ఇటలీలో చూసినట్టయితే సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ కేసెస్ దే ఆర్ ట్రీటెడ్ విత్ హోమియోపతి అండ్ దే ఆర్ హ్యాపీ విత్ హోమియోపతి అండ్ దే క్యూర్డ్. అండ్ ఇన్ క్యూబా ఆల్సో, క్యూబా గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 2010లో లెప్టోస్పైరోసిస్ని దే కంబైటెడ్ వెరీ వెల్ విత్ హోమియోపతి. అండ్ నౌ విత్ ఫర్ దిస్ వైరస్ ఆల్సో దే కేమ్ విత్ ఏ విర్గో హోమ్ వీర్ అని ఒకటి మెడిసిన్, కాంబినేషన్ మెడిసిన్ గవర్నమెంట్ ఆఫ్ క్యూబా అక్కడ పీపుల్కి ఇచ్చింది 180,000 మందికి. సో ఎవ్రీబడి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ హోమియోపతి, హూ ఆర్ టేకెన్ హోమియోపతి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ వైరస్. సో అక్కడ వెరీ 100% మంచి రిజల్ట్స్ చూసాము. ఇండియాలో కూడా మనం మాలేగాంలో కానీ, గుజరాత్లో కానీ, ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్, కర్ణాటక ఆల్సో గివింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్, ఆంధ్ర గవర్నమెంట్ ఆల్సో గివింగ్ ఆర్సెనిక్ ఆల్బమ్. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఇది చాలా అత్యవసరం. లైక్ వైరస్ని, వైరీమియాని తట్టుకోవడానికి, వైరస్ గురించి మనం ఫైట్ చేయడానికి, ఆ వైరస్తో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఆర్సెనిక్ ఆల్బమ్ ఈ ఎఫెక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రీవియస్ స్టడీస్ గత 4 months నుంచి చూసిన స్టడీస్ చూస్తే ఈ వైరస్ని తట్టుకోవడానికి హోమియోపతిలో ఎనఫ్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది అనే దాంట్లో డౌట్ లేకుండా ఉందండి. ఆర్సెనిక్ ఆల్బమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టుగా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ఎక్కడైనా విరివిగా దొరికే ఔషధమే. లైక్ ఎనీ స్టోర్స్లో పీపుల్ కెన్ పర్చేజ్ ఇట్. ఇది డోసేజ్ ఎలా అనేది కూడా చెప్తాను. లైక్ హోమియోపతి మెడిసిన్స్ ఏ వేసుకున్నా కానీ వేసుకునే ముందు తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఇవ్వాలి. నోట్లో ఎట్లాంటి స్మెల్స్ కానీ, నోట్లో ఎట్లాంటి అబ్నాక్సియస్ మెటీరియల్ కానీ లేకుండా చూసుకోవాలి. నోరు ఫ్రెష్గా ఉన్నప్పుడు సబ్లింగ్వల్, నాలుక కింద కానీ నాలుక మీద కానీ చప్పరించాలి. సో ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే పొటెన్సీలో డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఫర్ 5 days వేసుకోవాలి. 5 days తర్వాత వీక్లీ వన్స్ ఫర్ 6 weeks వేసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. లైక్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, మన ఏరియాలో రెడ్ జోన్ ఉండి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనప్పుడు ఆ డోసేజ్ ఫ్రీక్వెంట్గా పెంచినా కూడా వైరస్ని మనం బాగా తట్టుకోగలుగుతాము. అండ్ రీసెంట్లో హైదరాబాద్లో ఉండే ప్రముఖ హోమియోపతి కంపెనీ దే కమ్ విత్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ దట్ ఈస్ సిమిలర్ ఇన్ క్యూబా. సో అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. సో ప్రజలందరూ కూడా హోమియోపతిని అడాప్ట్ చేసుకొని వైరస్ని అండ్ మోరోవర్ హోమియోపతి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు కన్జ్యూమ్. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు లెక్క పుట్టిన పిల్లప్పటి నుంచి కూడా 80 years వరకు కూడా వాళ్ళకి ఈజీగా మనం అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఎట్లాంటి కాంట్రాఇండికేషన్స్ ఉండవు. సమ్ మెడిసిన్స్ విల్ హ్యావ్, అది ప్రెగ్నెంట్ లేడీస్కి వాడకూడదు, లేకపోతే ముసలి వాళ్ళకి వాడకూడదు, ఆస్తమా పేషెంట్స్కి వాడకూడదు, అట్లా ఉంటుంది. హోమియోపతిలో అట్లాంటి కాంట్రాఇండికేషన్స్ లేవు. డయాబెటిక్స్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, డయాలిసిస్ పేషెంట్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా వేరే మెడిసిన్స్తో హోమియోపతి తీసుకోవచ్చు. ఆ విధంగా సేఫ్. థర్డ్ థింగ్ ఏంటంటే హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. వేరే మెడిసిన్స్ చూస్తాం మనం, కొన్ని రకాల మెడిసిన్స్ అవి వేసుకుంటే వామిటింగ్స్ అవ్వడం లేకపోతే ఏదో జరగడం జరుగుతుంది. హోమియోపతిలో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సింపుల్, సింగిల్గా బాగా ఈజీగా క్యూర్ అయ్యే బెనిఫిట్స్ చాలా హోమియోపతితో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని అడాప్ట్ చేసుకొని వైరస్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ వైరస్ నుండి ఎలా దూరంగా ఉండాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేది మాకు చెప్పినందుకు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదండి, చిన్న చిన్న తీయటి గుళికలతో మనం హోమియో వాడి వైరస్ నుండి ఎలా దూరంగా ఉండొచ్చో అనేది మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సో మీరు కూడా ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించి ఈ వైరస్ నుండి దూరంగా ఉండి చాలా సేఫ్గా ఆనందంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఇంకేమైనా లైక్ క్వైరీస్ ఉంటే కనుక ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక నిపుణులతో కానీ లేకపోతే మళ్ళీ సార్ని పిలిచి కానీ దాని గురించి మనం మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.